హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. అన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం కోనసీమ జిల్లా అమలాపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,89,258 మంది ఓటర్లు ఉన్నారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అండగా నిలబడ్డారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 7 సార్లు విజయం సాధించగా టీడీపీ 5 సార్లు, వైసీపీ 1 సారి, బీజేపీ 1 సారి విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కొండేటి చిట్టిబాబు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పాముల రాజేశ్వరి దేవి, టీడీపీ అభ్యర్థి పులపర్తి నారాయణమూర్తి మరియు పీఆర్పీ అభ్యర్థి జంగా గౌతమ్లపై పోటీ చేసి 3,105 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పులపర్తి నారాయణమూర్తి, వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబుపై పోటీ చేసి 13,505 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు, టీడీపీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబు మరియు జేఎస్పీ అభ్యర్థి పాముల రాజేశ్వరి దేవిలపై పోటీ చేసి 22,207 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్, జేఎస్పీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ మరియు కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి చిట్టిబాబుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.